హైదరాబాద్లో ఉద్యోగం దొరకడం కష్టే. ఉద్యోగానికి దగ్గరగా ఇల్లు దొరకడం కష్టంగా మారింది. ఐటీ కారిడార్లో అడుగు పెడితే అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలలో రెంట్లు భారీగా పెరగడంతో వేలాది మంది ఉద్యోగులు నగర శివార్ల వైపు మకాం మార్చుతూ ఉన్నారు. తక్కువ అద్దె కోసం గంటల ప్రయాణం, దగ్గరలో ఉండాలి అంటే భారీ ఖర్చు. ఇలా డబ్బు, సమయం మధ్య ఉద్యోగులు నిత్యం రాజీ పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే అనేక ప్రాంతాల్లో 10 నుంచి 20% వరకు రెంట్లు పెరిగినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు 10 నుంచి 12,000 రూపాయల మధ్య లభించే 1 BHK ఇప్పుడు 15 నుంచి 20,000 రూపాయలకు చేరుకున్నాయి. 2 BHK ఫ్లాట్లు 30 నుంచి 35,000 రూపాయలు పలుకుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే అద్దెలు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉన్నాయి. మాదాపూర్లో 2 BHK అద్దెలు 22,000 నుంచి 38,000 రూపాయల మధ్య ఉండగా హైటెక్ సిటీలో 28,000 నుంచి 42,000 రూపాయల వరకు పెరిగాయి. గచ్చిబౌలిలో 22,000 నుంచి 35,000 రూపాయలు, కొండాపూర్లో 18,000 నుంచి 40,000 రూపాయల వరకు అద్దెలు చేరుకున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఫ్లాట్ను షేర్ చేసుకోవడం లేదా పీజీల్లో ఉండడం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. తక్కువ జీతాలతో ఉద్యోగాల్లో చేరుతున్న యువతకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నెలకు 20 నుంచి 25,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగులు ఐటీ కారిడార్లో ఒంటరిగా ఇల్లు తీసుకోవడం దాదాపు అసాధ్యమవుతోంది. అందుకే బాచుపల్లి, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో రూమ్మేట్లతో కలిసి నివసిస్తున్నారు. చాలా మంది బ్యాచులర్లు నలుగురు కలిసి ఒకే ఫ్లాట్ను అద్దెకు తీసుకుని ఖర్చులు పంచుకుంటున్నారు. రెంట్లు పెరగడంతో ఉద్యోగులు ఇప్పుడు సమయం, డబ్బు మధ్య రాజీ పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆఫీస్కు దగ్గరగా ఉండాలంటే భారీ అద్దె చెల్లించాలి. తక్కువ అద్దె కోసం దూర ప్రాంతాలకు వెళితే రోజుకు గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. మెట్రో రైళ్లు, బస్సులు రద్దీగా ఉండడంతో ఉద్యోగులపై అదనపు ఒత్తిడి పడుతోంది. ఐటీ కంపెనీలు కార్యాలయాలకు హాజరు తప్పనిసరి చేయడం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగుల రాక అధికమవడం వంటి కారణాలతో అద్దెలకు డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్టుగా కొత్త ఇళ్లు పూర్తి కాకపోవడంతో ఇంటి యజమానులు వరుసగా అద్దెలు పెంచుతున్నారు. ఉద్యోగుల జీతాల కంటే అద్దెలు వేగంగా పెరుగుతున్నాయన్న ఆందోళన ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఉద్యోగం చేయడం ఒక ఎత్తైతే అక్కడే నివసించడం మరో సవాల్గా మారింది. ఒకప్పుడు అందుబాటులో ఉన్న ఇళ్ల అద్దెలు ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులకు భారంగా మారుతున్నాయి. తక్కువ రెంటు కోసం నగర శివార్లకు వెళ్లాల్సి రావడం, అక్కడ నుండి గంటల తరబడి ప్రయాణం చేయాల్సి రావడం ఉద్యోగులకు న్యూ నార్మల్గా మారింది.